యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను అండ్ అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మా బావ కూడా వచ్చారు. ఫస్ట్ టైం ఆయన హీస్ మై ఫస్ట్ ఆడియన్స్. జనరల్గా సినిమా యూఎస్లో ఉండి ఎర్లియస్ట్ షో చూస్తారు, బట్ ఈరోజు ఈవెంట్కి కూడా వచ్చారు. సో దట్స్ వన్ మోర్ స్పెషల్ థింగ్ అబౌట్ టుడేస్ ఈవెంట్. అండ్ బిఫోర్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై టీమ్. నేను ఎప్పటికప్పుడు ప్రతిసారి నెక్స్ట్ ఈవెంట్ అంటూనే వస్తున్నాను. ఈరోజు ఇది సక్సెస్ ఈవెంట్. ఇది 10 రోజులు అయిన తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత చేసుకున్న ఈవెంట్ ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే బాగుండదు. సో నా సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ అండ్ వాళ్ళకి పేరున థ్యాంక్ యూ సో మచ్. పావని అండ్ అభిలాష్ అందరూ మీరు చిన్న చిన్న రోల్స్ అయినా సరే చేశారు. అమిత్ అందరూ కూడా అండ్ సూర్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళు మంచి స్క్రిప్ట్లో ఎప్పుడైనా సరే ఒక చిన్న రోల్ అయినా సరే షైన్ అవుతుంది అనడానికి ఎగ్జాంపుల్. ఎందుకంటే వెన్ ఇట్స్ అ వెల్ రిటన్ క్యారెక్టర్ అండ్ దెర్ ఆర్ గుడ్ పర్ఫార్మర్స్ లైక్ దెమ్, దే కెన్ మేక్ ఇట్ వర్క్ ఈవెన్ విత్ ఇన్ 2 lines 3 lines డైలాగ్ ఉన్నా సరే యూ కెన్ మేక్ ఇట్ వర్క్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్. మీరందరూ సీనియర్స్. యాక్చువల్లీ నేను పావన్ ఫస్ట్ డే షూట్లో కలిసినప్పుడు నేను అన్నాను, బ్లెస్ట్ కూడా అన్నాను, నేను ఏంటంటే మీరు సీనియర్స్, నేను జూనియర్ని, సెట్కి వస్తున్నాను, మీరు సీనియర్స్ కావాలంటే ర్యాక్ చేయొచ్చు అని. ఎందుకంటే దే బీన్ పార్ట్ ఆఫ్ హిట్ వరల్డ్ ఫ్రమ్ బిఫోర్. And I had such a wonderful experience working with all of you. Thank you so much. And మా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మా పోస్టర్ డిజైనర్ అరుణ్తో స్టార్ట్ చేయాలి, ఎందుకంటే హీస్ బీన్ బ్రిలియంట్. ప్రతి పోస్టర్ కూడా ఐ థింక్ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ చేసింది. అండ్ మా కొరియోగ్రఫర్ రఘు అండ్ మా మా ఆర్ట్ డైరెక్టర్ సార్. ఇది ఎంత కష్టమో నాకు తెలుసు. ఇలాంటి ఒక సెటప్ని డిజైన్ చేయటం కానీ, ఇలాంటి ఒక సినిమాకి పని చేయటం, ఇది నార్మల్ రెగ్యులర్ సినిమాల్లో లాగా మనం పాటలు అప్పుడు సెట్ చేసేసి లేదంటే ఆల్రెడీ ఉన్న సెట్స్లోకి వెళ్ళి షూట్ చేసుకునే సినిమా కాదు, చాలా కష్టమైనది. ఆయన వీళ్ళు ఇంతకు ముందు ఆ బర్మీస్ ప్యాలెస్కి ఆప్షన్గా 2-3 రకాల సెట్స్ అని అనుకున్నారు, డిఫరెంట్ అసలు ఎలా ఉండాలి లాజికల్ కానీ. తీసుకొచ్చి నాకు షూట్లో ఉన్నప్పుడు పెద్ద మినియేచర్ దానికి ఒక టెంట్ వేసి దాంట్లో ఒక మినియేచర్ పెట్టి చూపించేవాళ్ళు. ఇది ప్లాన్, ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి అని. ప్రతిసారి ఏదో ఒక డౌట్లతో వెనక్కి వెళ్ళేవాళ్ళం, ఇది కాదేమో అనిపిస్తుంది అది ఇది అని చెప్పి. ఎన్నిసార్లు అన్నా సరే ఒక పేషెన్స్తో మళ్ళీ ఒక కొత్త ఐడియాని క్రాక్ చేసి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా. నిజంగానే నాకు తెలిసి అరుణాచల్ ప్రదేశ్లో అడవుల పక్కకి వెళ్ళిన వాళ్ళు ఈ బర్మీస్ ప్యాలెస్ ఎక్కడుందని అడుగుతారు టూరిజం కోసం, బట్ అది అక్కడెక్కడ లేదు, హైదరాబాద్లో ఉంది అది మా సెట్ అది. అండ్ యూ మేడ్ ఇట్ పాసిబుల్. థ్యాంక్ యూ సార్. అండ్ మా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ సరిపోతే సినిమా కూడా చేశారు, ఇప్పుడు కోర్టుకి చేశారు. సో ఒక చిన్న సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది హిట్ 3తో కూడా. హిట్ 3 లాంటి సినిమాని ఎడిట్ చేయడం చాలా కష్టం అండ్ ఆయన హీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ సాను సార్ ఈజ్ మై ఫేవరెట్. ఆయన నా ఫిల్మ్సే చేశారు తెలుగులో అండ్ వేరే ఫిల్మ్స్ ఏం చేయలేదు, వేరే ఏం చేయకూడదని కూడా కోరుకుంటున్నాను. నేను నా ఫిల్మ్స్తోనే బిజీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ సాను సార్. అండ్ ఆయన ఇట్స్ ఎ గ్రేట్ టూల్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. కథ చెప్పడానికి అంటే ఊరికే ఒక ఫ్రేమ్ అందంగా ఉండటానికి కాదు, కథ చెప్పడానికి చాలా ఒక పెద్ద బలం సాను సార్. అండ్ ఆయన మాది 4వ సినిమా, అన్ని సినిమాలు ఇదే 40 సినిమాలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మిక్కీ జే మేయర్, మిక్కీ ఎంత కష్టపడ్డాడో నాకు తెలిసి ఈ సినిమా. నాకు జనరల్గా నేను శైలేష్కి మిక్కీని సజెస్ట్ చేసినప్పుడు నా థాట్ ఏంటంటే, ఒక థ్రిల్లర్ సినిమాలకి మ్యూజిక్ బాగా కొడతాడు అనే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టినప్పుడు అతను ఇంతకుముందు థ్రిల్లర్ సినిమాలు కొట్టిన ఒక టోనే కొడతాడు కాబట్టి ఒక కొత్తదనం ఉండదేమో. ఎవరైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా అంటే తను థ్రిల్లర్ చేయగలడా అనుకున్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొస్తే సినిమాకి ఒక కొత్త టోన్ వస్తుందని నేను నమ్మి మిక్కీని సజెస్ట్ చేయడం జరిగింది. అది ఈరోజు నిజం అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మిక్కీ నిజంగా చాలా కష్టపడ్డాడు. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ నిద్ర లేకుండా, ఒంట్లో బాగోలేకపోయినా సరే డే అండ్ నైట్ పనిచేసి మీరు చూసిన ఆ స్కోర్ని డెలివర్ చేశాడు. మీకు ఒక జస్ట్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఇది ఒక బిగ్ సినిమా, ఒక కమర్షియల్ ఎక్స్పీరియన్స్, ఒక మెయిన్ స్ట్రీమ్ మాస్ ఎక్స్పీరియన్స్ మీకు థియేటర్లో రావడానికి మిక్కీ ఒక కారణం. ఆ మూమెంట్స్ని అలా ఎలివేట్ చేయగలిగాడు. సో థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ బాయ్స్. మీరందరూ లేకపోతే మనోడు సగం కూడా డెలివరీ చేసేవాడు కదేమో. చాలా కష్టపడి మంచి టీంని సెలెక్ట్ చేసుకున్నాడు. ఐ థింక్ మీరందరూ ఒక బిగ్ స్ట్రెంగ్త్ ఫర్ హిమ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీరందరూ త్వరలో డైరెక్టర్స్ అవ్వాలి, కనీసం మీలో సగం మంది వాల్ పోస్టర్లో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ శేషగిరి గారు అంకుల్ హ్యాపీ బర్త్డే. అండ్ మీరు ఈరోజు రావటం ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ శైలేష్. తనకే కాదు మా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆయన నాతో పాటు ఎంసీఏలో పనిచేశారు. లిటరలీ ఆయన ఎంత హౌ మచ్ హీ గివ్స్ టు ద టీమ్ హీ వర్క్స్ అన్నది నేను చూసాను నా కళ్ళారా.
నా వరంగల్లో నేను రోడ్డు మీద పరిగెడుతుంటే ఎంసీఏ కోసం నా మీద ఒక్కళ్ళు కూడా చెయ్యకుండా చూసుకున్నది శేఖర్ గారు. అంటే వన్ మ్యాన్ ఆర్మీ ఆయనలో ఇంకా సగమే పెడుతున్నాడు ఎఫర్ట్. శైలిష్ ఫుల్ పెట్టగలిగాడంటే ఆయనలాగా ఎక్కడికో వెళ్ళిపోతాడని నేను నమ్ముతున్నా. అండ్ సురేన్ ఫర్ మిక్సింగ్. నాకు వన్ ఆఫ్ మై నా సినిమాలన్నిటికీ సురేనే పనిచేస్తాడు. తనకున్న ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్ అమేజింగ్. అండ్ ఈ సినిమా కూడా హిట్ 3 కూడా అటువైపు రెట్రో చేస్తున్నాడు, ఇక్కడ వైపు హిట్ 3 చేస్తున్నాడు. పొద్దున పూట ఏమో చెన్నై వెళ్తున్నాడు, రాత్రిపూట ఏమో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాడు. అలా ఒక రాక్షసుడిలాగా పనిచేసి అటువంటి ఒక క్వాలిటీని డెలివర్ చేశాడు. సో సురేన్కి బిగ్ థ్యాంక్ యూ. అండ్ లీ లీ సతీష్ అండ్ లీ ఇద్దరు ఫైట్ మాస్టర్లు. అండ్ ప్యాలెస్లో జరిగిన ఫైట్ అంతా లీ ప్లాన్ చేశాడు. లీతో పాటు ఫెడే అని కూడా ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఆర్ ఫెంటాస్టిక్ టీమ్. అండ్ మీరు చాలాసార్లు తెలుగు సినిమాల్లో మీరు ఎప్పుడు చూడని ఒక గ్రామర్ చూశారు ఫైట్స్ విషయంలో. చాలా బాక్సింగ్ వాడాము మేము. బాక్సింగ్ చాలా జనరల్గా మనం టెక్నిక్ వాడి కరెక్ట్గా స్టాండ్స్ ఎలా ఉండాలి, రిథమ్ ఎలా ఉండాలి, ప్యాటర్న్ ఎలా ఉండాలి అని కరెక్ట్గా ఆ పంచ్లో ఉన్న పవర్ తీసుకోగలిగిన, దాన్ని అర్థం చేసుకోగలిగిన ఫైట్ మాస్టర్స్ మనకు చాలా తక్కువ. లీ రావటం వల్ల ఏంటంటే ఒక బాక్సింగ్ని హైలైట్ చేసి ఆ బాక్సింగ్ని అలాంటి ఒక మ్యాసకర్ లాంటి ఎపిసోడ్లో చాలా ఎఫిషియెంట్గా వాడగలిగాం. అదొక్కటే కాదు, ఐ థింక్ చాలా ఎలిమెంట్, చాలా క్రియేటివ్గా, టెక్నికల్గా. ఆఫ్టర్ వర్కింగ్ విత్ లీ, ఐ థింక్ ఆఫ్టర్ దీస్ మెనీ ఫిల్మ్స్, దీస్ మెనీ ఇయర్స్, దేర్ సో మచ్ ఐ హ్యావ్ లెర్న్డ్ in understanding stunts. And I think the same thing happened with the team also. So I have to thank Lee. And Satish has been working with me since Dasra. నేను చేసిన ప్రతి ఫైట్ కూడా ఇట్ రియలీ వర్క్డ్ ఇన్ థియేటర్ అండ్ ఇట్ వాస్ సచ్ అ బిగ్ బ్లాస్ట్. సో థ్యాంక్ యూ వాళ్ళిద్దరికి. ఇంకా Sachin sound effects was amazing. He's one of the best in India today. And ఇలాంటి ఒక సినిమాకి సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి. So I want to thank Sachin for that. And